హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ అలర్ట్. మీకు పెన్షన్ ఎంత వస్తుందో ఫార్ములా రిలీజ్ చేసిన ఈపీఎఫ్ఓ. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వాస్తవ జీతం ఆధారంగా అధిక పెన్షన్ ఎంచుకునే ఉద్యోగులకు అధిక పెన్షన్ ఎలా లెక్కించబడుతుందనే దానిపై ఈపీఎఫ్ తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి, ఈ తేదీ తర్వాత పదవీ విరమణ చేసేవారికి హయ్యర్ పెన్షన్ కాలిక్యులేషన్ వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అర్హత గల దరఖాస్తుదారు ఈపీఎఫ్లో 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు నుంచి ఉన్నట్లయితే అప్పుడు పదవీ విరమణ తేదీకి 12 నెలల ముందు ప్రకారం అధిక పెన్షన్ను లెక్కిస్తారు. అంటే పెన్షన్ ఫండ్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడానికి ముందు 12 నెలల ప్రకారం లెక్కించి పెన్షన్ ఇస్తారు. ఒకవేళ 2014 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసేవారికి పదవీ విరమణ తేదీకి ముందు 60 నెలల వ్యవధిలో సర్వీస్ కాంట్రిబ్యూటరీ పీరియడ్లో సగటు వేతనాన్ని పరిగణలోకి తీసుకుని అధిక పెన్షన్ లెక్కింపు చేస్తారని ఈపీఎఫ్ఓ తెలిపింది. మరి 2014 సెప్టెంబర్ 1వ తేదీ ఎందుకు ముఖ్యమైనదన్న సందేహం రావచ్చు. ప్రభుత్వం 2014 సెప్టెంబర్లోనే పెన్షన్ గణన సూత్రాన్ని సవరించింది. 2014 ఆగస్టు 31 వరకు పదవీ విరమణ తేదీకి ముందు 12 నెలలు సగటు జీతం పరిగణలోకి తీసుకోబడింది. 2014 సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం దానిని 60 నెలలకు సవరించింది. ఈ మార్పు ఫలితంగా ఈ తేదీ లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి తక్కువ పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం ఈపీఎస్ పథకం కింద పెన్షన్ లెక్కించే ఫార్ములా ఎలా ఉందో తెలుసుకుందాం. 60 నెలల సగటు జీతం సర్వీస్ వ్యవధిని 70తో భాగించబడి ప్రస్తుతం పెన్షన్ను లెక్కిస్తున్నారు. ఉద్యోగి బేసిక్ వేతనం ప్రకారం సగటు వేతనాన్ని లెక్కిస్తారు. అయితే అధిక పెన్షన్ ఎంచుకునే వారికి అధిక పెన్షన్ లెక్కించడానికి పూర్తి జీతాన్ని ఉపయోగిస్తారు. అంటే కేవలం ప్రాథమిక జీతం కాకుండా అలవెన్స్లు మొదలైనవి కలిపి లెక్కిస్తారు. ఈపీఎస్ ఖాతాదారులు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవడానికి 2023 జూన్ 26 చివరవ తేదీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.